జై పద్మశాలి, జై జై పద్మశాలి, జై మార్కండేయ, జై జై మార్కండేయ. నేను మీ కుసుమ సత్యనారాయణ. అయితే ఒకటి ఇక బాగా రోజుల నుంచి అనుకుంటున్నాం, కానీ ఇప్పుడు ఒకటి వీడియో తయారు చేయవలసి వచ్చింది. ఎందుకు అని అంటే, మన రేవంత్ రెడ్డి సారు సర్కార్ గురించి ఇన్ని రోజులేమో దొరల పాలన దొరల పాలన దొరల పాలన అని అంటే, ఆ దొరల పాలనలో ఏదో ఇంతో నేత కార్మికునికి ఇంతో పని దొరికింది. వాళ్ళ స్వలాభావం కొరకు పెట్టుకున్నారు ఏది బతుకమ్మ చీరలు. కానీ అది కార్మికులకు ఏంటంటే కొద్దిగా పని దొరికింది, అంతేగాని పెద్ద ఇదేమి కాదు. కాకపోతే ఈ రేవంత్ రెడ్డి సారు మరి ఆ బతుకమ్మ చీరలు బంద్ చేసిన బరాబర్ అది. ఎందుకంటే బతుకమ్మ చీరలతోటి నా వాళ్ళకు పెద్ద ధనికులకే లాభం, కానీ నేత కార్మికులకు ఏదో పొట్టమందం గంతే, అది ఉన్న రోజులు గంతే. కానీ అయితే ఆ బతుకమ్మ చీరలు బంద్ చేసిన కాడికి వెళ్ళి ఆయనతో కూడా పని బంద్ అయిపోయింది. అరే రేవంత్ రెడ్డి సారు, మీకు ఎందుకయ్యా ఇంత పద్మశాలీలు అంటే ఇంత చులకనగా ఎందుకు సారు? మా పద్మశాలీలు మీకు ఏం ద్రోహం చేసిర్రు? ఒక్కసారి ఆలోచించుర్రు మీరు. మా పద్మశాలీలు లేకపోతే, మా పద్మశాలీలు ఓటేయకపోతే మీ సర్కారు తయారవునా? ఇంతమంది ఆత్మహత్యలు చేసుకోగా మీరేం చేస్తారు? ఒక 6-7 మంది సిరిసిల్ల లోపల నీ సర్కార్ వచ్చిన కాడికి వెళ్ళి, నీ కాంగ్రెస్ సర్కార్ వచ్చిన కాడికి వెళ్ళి ఒక 6-7 మంది చనిపోయారు. 6 నెలల 6-7 మంది కార్మికులు చనిపోతే మీరేం చేస్తారు? పద్మశాలీల గురించి మీరేం చేస్తారు? రేవంత్ రెడ్డి సారు, మీరు ఏమో అనుకుంటుర్రు, పద్మశాలీలతోటి పెట్టుకున్నోడు ఎవడు పోగబోయలేదు. ఇది మాత్రం ఖబర్దార్. బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ అంటే ఇంతో అభిమానం ఉండే. కరీంనగర్ జిల్లా లోపల, పాత కరీంనగర్ జిల్లా లోపల పొన్నం ప్రభాకర్ అంటే ఎంతో అభిమానం ఉండే. ఇవాళ పొన్నం ప్రభాకర్ కూడా నోరు విప్పడం లేదు. పద్మశాలీలు ఇంతమంది చనిపోతే మరి వాళ్ళ కొరకు ఏం దారి చూపెడతాం, వాళ్ళకి ఇంత పని కల్పిస్తాం, ఇది చేస్తాం, ఏది లేదు. ఇప్పుడు ఇక అనద్దు, కానీ 10 ఏళ్ల నుంచి కాంగ్రెస్ సర్కార్ లేదు. ఇప్పుడు 10 ఏళ్ల నుంచి ఇప్పుడు ఈ 5 ఏళ్ళు మొత్తం ఆస్తులు కూడా పెట్టుకునేందుకే ఉన్నారు. కానీ మాత్రం ఓటర్లు పబ్లిక్ ఏమైతుర్రు, జనానికి ఏం చేస్తామన్నది కూడా ఏ ఒక్క మంత్రి కూడా లేదు. ఇలా పొన్నం ప్రభాకర్ అంటే ఎంతో అభిమానం ఉండే. ఇలా మా పద్మశాలి నేత కార్మికులు చేస్తుంటే నువ్వేం చేస్తున్నావయ్యా పొన్నం ప్రభాకర్ అయ్యా? అన్న కొద్దిగా మీరు ఆలోచించుండ్రి. ఎందుకంటే కడుపు మండిపోతుందన్న, పని లేక వాళ్ళు ఉప్పుడు ఉపాసం ఉండి, నేత కార్మికులు ఉప్పుడు ఉపాసం ఉంటుర్రు. కొద్దిగా ఆలోచించుర్రు మీరు. ఇంత చులకన చేయొద్దు రేవంత్ రెడ్డి సారు, ఇంత చులకన చేయొద్దు.